ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరితో ఏపీ బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదు. 2019 ఎన్నికలకు పుంజుకోవాలని భావిస్తున్న కమల్నాథుల స్పీడ్కు కేవీపీ బిల్లుపై చర్చతో బ్రేక్ పడింది. హోదా కోసం మిత్రపక్షం టీడీపీ కూడా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో బీజేపీ డిఫెన్స్లో పడింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. హోదా విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడల్లా బీజేపీ, టీడీపీ కలిసే తిప్పికొట్టేవి. అయితే తాజాగా జైట్లీ ప్రకటనతో పరిస్థితి మారింది. హోదా ఇవ్వకపోతే తాడోపేడో తేలుస్తామంటూ టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి, టెక్నికల్ సాకులు పక్కన పెట్టి, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ హోదా కావాలందరూ కోరుకుంటా ఉన్నామో, ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారో, మన ఎంపీలు డిమాండ్ చేస్తూ ఉన్నారో, దాన్ని వెంటనే ఆ స్పెషల్ స్టేటస్ని ప్రకటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తగిన సమయంలో తగిన విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేసి ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల ప్రయోజనాన్ని కాపాడి తీరేది తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. టీడీపీ స్పీడ్తో ఏపీ బీజేపీ దిక్కుతోచని స్థితిలో పడింది. ఇన్నాళ్లు కేంద్రం నిధులు ఇస్తోందంటూ రెచ్చిపోయిన బీజేపీ నేతలు ఇప్పుడు నోరు మెదపటం లేదు. కొన్ని సందర్భాల్లో టీడీపీ నేతలపైన, ప్రభుత్వంపైన విరుచుకుపడ్డవారు సైతం మౌనవ్రతం దాల్చారు. గతంలో ఒకరిద్దరు నేతలైతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ బీజేపీ అంటూ జోస్యం చెప్పారు కూడా. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ కొట్టిన దెబ్బకు ఏపీ కమలనాథుల కళ్లు బైర్లు కమ్మినట్టయింది. ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని పరోక్షంగా కేంద్రం తెగేసి చెప్పేసింది. ఇప్పుడు ఆ విషయాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలపట్టుకుంటోంది ఏపీ కాషాయదళం. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి వివరించే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందనే భావన కొందరు ఏపీ బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వెంకయ్యనాయుడు ఆ దిశగా కొంత చొరవ చూపారు. ఏపీ నేతలు కూడా హైకమాండ్ దృష్టికి స్థానికంగా ఉండే పరిస్థితులను వివరిస్తే కొంతమేరైనా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదాకు మించిన స్థాయిలోనే ఏపీకి మేలు చేయాలని కేంద్రం భావిస్తోందనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఉందనేది ఇంకొందరి ఆలోచన. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పరిరక్షించడంలో అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక హోదా విషయం గాని, రెవెన్యూ లోటు భర్తీ విషయం గాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది ప్యాకేజీ గాని, పారిశ్రామిక రాయితీలు గాని, వీటన్నిటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని తప్పకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఏపీలో పోయిన ప్రాభవాన్ని సంపాదించుకుందామనే దిశగా అడుగులు వేస్తున్న కమల దళానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ ఊహించని షాక్ ఇచ్చింది.